స్టార్స్ కోసం మీరు కేరింతలు కొడతారు, మీరు వీళ్ళేస్తారు, మీరు చప్పట్లు కొడతారు, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని స్టార్స్ తయారు చేస్తారు. మరి అలాంటి స్టార్స్లో కూడా ఇంకో సైడ్ ఉంటుంది. వాళ్ళల్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళల్లో కూడా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి, వాళ్ళలోనూ ఆ సరదా ఉంటుంది. ఆ సరదా అంతటినీ ఇక్కడికి తీసుకొస్తున్నారు ఆ స్టార్స్. అండ్ ఆ సరదాని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను. సో కొంచెం టచ్లో ఉంటే చెప్తా అని నేను అన్నాను, వాళ్ళు వచ్చారు, నేను వచ్చాను, మీరు సిద్ధంగా అండి. పాండ్స్ మ్యాన్ ఎనర్జీ చార్జ్ ఫేస్ వాష్ ప్రెజెంట్స్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, పవర్డ్ బై ఫాగ్. ఈయన ఇండస్ట్రీకి వచ్చాక ఆడియన్స్కి అల్లరేంటో చూపించారు, ఎనర్జీ ఏంటో చూపించారు. మరి ఆ వ్యక్తి ఇంటి పేరే అల్లరిగా మార్చుకున్నారు. మరి ఆ వ్యక్తిని పిలుద్దాం, అల్లరికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో చూపిస్తారు. అల్లరి నరేష్. నరేష్ గారు స్వాగతం, సుస్వాగతం. కొంచెం టచ్లో ఉంటే చెప్తా అన్నాను, అండ్ మీరు నిజంగానే టచ్లోకి వచ్చారు. సో మా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు చాలా విషయాలు. నేను రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్ అవి చూస్తూ ఉంటాను, మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటా. నాకు ఒకటి ఎప్పుడు అనిపిస్తుంది అంటే చాలా డిప్లొమాటిక్గా, చాలా కామ్గా, డీసెంట్గా. ఎందుకంటే స్క్రీన్ మీద మామూలు అల్లరు కాదు మీది. బేసిక్గా కొంచెం ఇలాగే ఉంటుంది. బేసిక్ నా బిహేవియర్ బయట ఇలాగే ఉంటుంది. స్క్రీన్లో కనిపించిన అంత కామెడీగా, అంత లేకపోతే అంత జోవులుగా లైఫ్లో ఉంటాను. ఐఎమ్ వెరీ సీరియస్ పర్సన్ ఇన్ లైఫ్. బాబోయ్. కానీ అంటే అందుకనే డిప్లొమాటిక్ ఆన్సర్లు కాదండి, ఇట్స్ వాట్ ఎవర్ ఐ ఫీల్. అంటే నాకు మీరు ఏ విషయంలో డిప్లొమాటిక్ అని నాకు అర్థం అవ్వలేదు. ఏమనిపించింది అంటే ఏం లేదండి, ఇండైరెక్ట్ గా నా షో స్టార్ట్ చేసే ముందు నా షోలో డిప్లొమాటిక్ గా వద్దు అని చెప్పడానికి కదా. ఓకే, డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వండి. ఉండవు. అమ్మాయ్యా. నాకు రొమాంటిక్ Sabaka. Sabaka, sabaka, sabaka. మీనింగ్ ఏంటి? Kuka. You mean pau? Yeah, wow, wow. Oh, oh. స్వాతికి ఇండస్ట్రీలో ఎవరైనా ప్రపోజ్ చేశారా? మీరు చూస్తున్నారు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, పవర్ బై ఫాగ్. నేను చిన్నప్పటి నుంచి నేను నిక్కర్లు వేసుకునే టైం అప్పటి నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అసలు మారలా. అంటే ఫిజికల్ గానా లేకపోతే వ్యక్తిగా మారలేదు? వ్యక్తిగా మీరు మారలేదు, అది నాకు తెలుసు. ఎందుకంటే చాలాసార్లు మిమ్మల్ని కలిశాను. నాకు అంటే స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, అంటే మీరు బాడీ లాంగ్వేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజు. 12 ఏళ్ళేంది మీరు వచ్చి ఇండస్ట్రీకి, 48 సినిమాలు అయ్యాయి. ఇప్పటికీ మీరు అదే. అంటే ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నాకు తెలిసి ఏ హీరో 12 ఏళ్ళు ఒకలా లేడండి. మీరు ఎవరి పేరుని ఎగ్జాంపుల్ ఆలోచించుకోవాలి. నేను కూడా, నాకు ఇప్పుడు కూడా అల్లరి అన్ని చూస్తుంటేనండి నాకే అప్పుడు ఇంకా మేసాలు కూడా రాలేదు, మేసాలు గడ్డాలు కూడా రాలేదండి. నాకు నా డిఫరెన్స్ తెలుస్తుంది. అదే 12 years నుంచి ఒకేలా ఉన్నానంటే ఐల్ టేక్ దట్ యాస్ ఎ కాంప్లిమెంట్. యా, అంటే ఇప్పుడు మీసం, గెడ్డం, హెయిర్ స్టైల్ ఇవి మారుతాయి. అంటే ఏంటంటే అసలు అదే సైజ్ లో ఉన్నారు 12 years గా. బాడీ లావ్ అవ్వలేదు, అందుకనే మధ్య లడ్డు బాబు చేశాను. మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు అంటూ ఉంటారు, అది నిజమా? అరే నేను చాలా లక్కీరా, నాకు ఏం తిన్నా ఏం చేసినా ఎలా ఉన్నా నా బాడీ అలాగే ఉంటుంది నీట్ గా అని. అంటే అలా కాదండి, అంటే మీరే అన్నారు కదా డిప్లొమాటిక్ ఆన్సర్స్ వద్దని. అంటే నేను నాకు బియర్స్ అవుతానండి. సో చాలా మంది అంటారు ఏంటి బియర్స్ తాగినా లావ్ అవ్వని. సో దాట్ ఈస్ వన్ థింగ్ అండి. అంటే బేసిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా. రైట్ ఫ్రమ్ అంటే నా చైల్డ్హుడ్ నుంచి నేను ఎప్పుడు లీన్గానే ఉన్నానండి. అండ్ ఆల్వేస్ బీన్ ద సేమ్ వే. అండ్ 79 ఇస్ మై వెయిట్ అండ్ ఐ ఆల్వేస్ లైక్ టు మెయింటైన్. అంటే కొంచెం 81 వెళ్తుంటే మళ్ళీ తగ్గిస్తూ ఉంటాను. 79 ఐమ్ బీన్ మెయింటైనింగ్ ఇట్ ఫ్రమ్ 8 years నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను. అంటే నాకు బోన్ వెయిట్ ఎక్కువ, 6.2 ఉన్నాను కదా బట్ అంటే. సో బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, హెడ్ వెయిట్ తక్కువ. బోన్ వెయిట్ ఉంది, హెడ్ వెయిట్ లేదు అంటున్నారు. ఇప్పుడు 48 మూవీస్, మాక్సిమం కామెడీ. ఆ 48 సినిమాలు నేను చూశాను, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూశాను. కానీ ఎక్కడో రొమాన్స్ దగ్గర కొడుతుంది సార్ నాకు. రొమాన్స్ అంటే మీకు కొంచెం జంకుతారా, కొంచెం భయమా? అంటే రొమాన్స్ అంటే నాకు బేసిక్గా భయం స్టార్ట్ అయిందండి. అది ఎందుకో రీజన్ కూడా చెప్తా. 3వ సినిమా కాడ నుంచి మా ఫాదర్తో చేయడం స్టార్ట్ అయిందండి, తొట్టి గ్యాంగ్ నుంచి. ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు అండి వీ గోట్ టు డూ అ ఫస్ట్ నైట్ సీన్. అండ్ నువ్వు అక్కడ ముద్దు దగ్గరికి వెళ్ళి చీక్ దగ్గర ముద్దు పెట్టు ఇలా అని చెప్తా ఉండేవారండి. ఎవరు? గీతా సింగ్ అండి.
అండ్ నాకు ఆ చిన్న ఇబ్బంది అండి. ఇంకా అక్కడి నుంచి తెలియకుండా కొంచెం రొమాన్స్ అంటే తెలియని భయం ఉందండి. డాడ్తో చేసినప్పుడు కొంచెం ఆ భయం ఆ బెరుకు ఉండేదండి. ఐ థింక్ మిగతా డైరెక్టర్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పెద్ద ప్రాబ్లం లేదండి. అవునా? 48 ఫిలిమ్స్ కాబట్టి అంటే ఏ ఫాదర్ చెప్తారండి సన్నుకి? నేను అంటే ఒక షార్ట్ అయిపోయిన తర్వాత చిన్న ఐస్ బ్రేకింగ్ సెషన్ ఉంటుంది చూసారా, ఫాదర్ నన్ను ఎలా చూస్తుంటాను, నేను ఎలా చూస్తుంటాను, పక్కకి వెళ్ళి చెప్తాను. ఏ హీరోకి ఉండదండి. అంటే ఏ అబ్బాయి జనరల్గా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే లాగి కొడతారని ఫాదర్ వచ్చి, కానీ మీరు ఇక్కడికి వచ్చి లెఫ్ట్లో ముద్దు పెట్టుకో రైట్లో ముద్దు పెట్టుకొని ప్రపంచంలో ఎవరు ఏ కొడుకుకి చెప్పడండి ఫాదర్. అంటే ఇప్పుడు ఇందా నుంచి ఆ ఫిగర్ బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నాను. 48 ప్రతి సినిమాకి ఒక హీరోయిన్ ఉంటుంది, కొన్ని సినిమాల్లో డబుల్ హీరోయిన్ ఉంటుంది. సో మొత్తం ట్రిపుల్ మూడు కూడా ఉన్నాయి. సో మొత్తం లెక్కేసుకుంటే ఆన్ యావరేజ్ 150 దాటేసి ఉంటారు. లేదండి, నాకు తెలిసి 76 సార్ ఫిగర్ నెంబర్ రఫ్గా చెప్తున్నాను. రిపీట్ అయిన వాళ్ళ రిపీట్ అవ్వరు దీంట్లో కూడా ఉన్నారండి. ఇప్పుడు కామ్నా తోటి 3 సినిమాలు చేశాను, స్నేహ ఊళ్ళతో 2 సినిమాలు చేశాను. సో అలా రిపీట్ కమల్ ముఖర్జీ తోటి గమ్యం ఇంకోటి సినిమా చేశాను. మాక్సిమం ముంబై ఉన్నారండి, ఇక్కడ హైదరాబాద్. అంటే నాకు మలయాళం వాళ్ళతో చేశాను, తెలుగు వాళ్ళతో చేశాను, అండ్ డన్ విత్ ఎవ్రీ వన్ అండి. అన్ని భాషలతో చేశాను, గుజరాతీస్ చేశాను, పంజాబీస్ చేశాను. మరి ఇంకేంటి సార్ భయం? మరి రొమాన్స్ అంటే ఎక్కడో తెలియకుండా ఒక చిన్న భయం ఏంటంటే, నా సినిమాలు ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారండి. వచ్చి ఈడేంటి సడన్ గా అబ్బా ఇదేంటి నరేష్ దగ్గర మనం కామెడీ అనుకుంటాం, మన పిల్లలతో వచ్చాం గప్పుకుని ఇదేంటి రొమాన్స్ చేస్తున్నాడు. సో ఐ ట్రై టు అవాయిడ్ రొమాన్స్ యాస్ అంటే మనకంటే నాకు అర్థమైంది, బాగా కవర్ చేశారు, అయిపోయింది, నాకు అర్థమైంది. పోనీ ఒక చిన్న మ్యాజిక్ చేద్దాం. ఒకటి ఇక్కడే చాలా మంది ఉన్నారు, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం సార్. చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, చాలా సింపుల్ ఉంటుంది. సో నా కోసం ఎవరైనా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. ఓకే, సో మీ పేరు? భవానీ. వెరీ గుడ్. ఈయన నరేష్. అండి ఎక్కడో మన 76 లో ఒక హీరోయిన్ లా అనిపిస్తుంది సార్. చూస్తుంటే ఏ హీరోయిన్ అనిపిస్తుంది? మేము పుట్టలేదు కదండి. 1976 హీరోయిన్ కాదు సార్, మీరు చేసిన మూవీస్ లో 76 హీరోయిన్స్ ఉన్నారు కదా. ఓకే సరే, మీరు కంగారు పడకండి, ఆయన కంగారు పెట్టకండి. అసలు విషయం ఏంటంటే, మేము ఆయన రొమాంటిక్ సీన్స్ చాలా బాగా చేస్తారు, మాకు చాలా బాగా తెలుసు. కానీ జనం చూస్తారా చూడరా అనే చేయట్లేదు. సో ఇప్పుడు మనందరం చూస్తాం. గీతాంజలి సినిమా చూసారా? హీరోని చూస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు మీరు ఆయన చూస్తారు అంతే. ఓకేనా? సో మీకు టెస్ట్ అమ్మాయికే, మీరేం టెన్షన్ పడకండి, కానీ మీరు కూడా చూడాలి. మీరు చూడాలి. ఇది నిజంగా రొమాంటిక్ సీన్. ఓకే, ఒక ఆ ఫీల్. యాక్షన్. కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. నాకు రొమాంటిక్ సీన్ చెప్పాను కదా, ఇప్పుడు చూసాను, ఇప్పుడు అర్థమైందా? నాకు రొమాంటిక్ సీన్ చేస్తే ఎక్కువ నవ్వు వచ్చేస్తుంది. ఐ కాంట్ డు రొమాంటిక్ సీన్స్ అండి. బట్ అబ్బాయి కూడా చాలా బాగా ట్రై చేసింది, చాలా బాగా చేసామా. సో ఇప్పుడు చూశాను, ఆ అమ్మాయి వచ్చింది, ఆ ఫీల్ వచ్చింది, చేశారు, అంతా బాగానే ఉంది. నాకు తెలిసి ఒక హీరోయిన్ ఒక కొంటె చూపుతో చూస్తే కానీ ఆ ఎమోషన్ రాదేమో అని నా చిన్న ఫీలింగ్. అవునా? సో మీకోసం, మీతో పాటు సరదాగా మన ఈ షోలో మరో గెస్ట్ కూడా రాబోతుంది. ఓకే, ఈవిడ తెలుగు, తమిళ్, మలయాళం ఇలాంటి భేదాలేం లేకుండా చక్కగా అన్ని సినిమాల్లోనూ చేస్తూ మళ్ళీ చాలా సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆవిడ యాక్టింగ్తో. అసలు విషయం ఏంటంటే, మహేష్ బాబుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు, కానీ ఈవిడ నోటితో ఈవిడ మహేష్ అన్న తర్వాత ఫీమేల్ ఫాలోయింగ్ మహేష్ బాబు పెరిగిందని నా నమ్మకం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ స్వాతి. స్వాతి, వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గార్జియస్ గా, చాలా బ్యూటిఫుల్ గా. నేను దిగడం కాదు, నాకు స్పెసిఫిక్ గా చెప్పాడు, స్వాతి ప్లీజ్ నువ్వు ఒక ప్రిన్సెస్ గౌన్ లాగా ఏమైనా వేసుకుని రావా అని. ఇదంతా వెతికి ఇది ఆల్రెడీ వేసుకోవచ్చు. ప్రిన్సెస్ లాగా నువ్వు రెడీ అవ్వక్కర్లే, మీరు ఆల్రెడీ ప్రిన్సెస్. ఈ సైడ్ నేను చూడలేదే ప్రదీప్. నాకు రొమాంటిక్ సీన్స్ రాదని చెప్పి నువ్వు బాగా చేస్తావు రొమాంటిక్ సీన్స్. ఆ టేక్ బాగా రాలేదని మేము చూపిస్తాం. ప్రియమైన ప్రేక్షకులారా,
దిస్ ఇస్ స్వాతి అండ్ మీకు ఈ అమ్మాయి ఒక యాంకర్ గా ఒక యాక్టర్ గా ఇలాగే తెలుసు, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వ్యక్తిగా తెలుసు. కానీ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు ఉంటారు, ముంబై హీరోయిన్లు ఉంటారు, రష్యన్ హీరోయిన్లు ఉండడం నిజంగా అది మాకు చాలా ఆనందకర విషయం. స్వెట్లానా, మా స్వాతి స్వెట్లానా. Svetlana. It's not Svetlana. It's కాదా? Svetlana. నాలుగు బయటికి రావాలా? Yeah. మీకు తెలుసా నరేష్ గారు? I'll మీకు call you తెలీదా? something in Russian and you'll feel bad. రష్యన్లో తిడతావా? Yeah. కమా తిట్టు, రష్యన్లో తిట్టు. ఒకటే వర్డ్ తింటా. యా. Sabaka. Sabaka. సబాకా 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 అంటే మీనింగ్ ఏంటి? సబాకా అంటే కుక్క. యు మీన్ పౌ? Yeah, bow wow. ఓహో, I just called you a bow wow. సరే. మనం ఈ రష్యన్ గోల్ ఏంటి, సబాకా గోల్ ఏంటి ఆయన కొంచెం అర్థమయ్యేలా చెప్తాను. తెలుసు రష్యా. రష్యాలో పుట్టింది అండ్ పుట్టగానే తోస్తారు బయటికి, ఇండియా సోవియట్ యూనియనే విరిగిపోయింది. సోవియట్ 85 లో. యూనియన్ ఎక్కడ విన్నట్టుంది. యా, సో సోవియట్ యూనియన్ విడిపోయింది, అదంతా నాకు తెలీదు. సో అది వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇండియా వచ్చారు. నీకు రష్యా వచ్చా? రష్యా వచ్చేంటి? రష్యన్ లాంగ్వేజ్ వచ్చా? ఏం రష్యా ఏంటి, ఏం ఇంగ్లీష్ రది? Spasiba. And I just know few words here and there, but అమ్మకి అన్నయ్యకి they used to speak fluently. అవునా? Yeah. నేను నీకు రష్యన్ లాంగ్వేజ్ రాదేమో, అసలు బీభత్సం సృష్టిద్దాం అనుకున్నాను నేను. ఓ, నువ్వు మాట్లాడదాం అనుకున్నావా? నాకు రష్యన్ ఎందుకు రాదు? You know only one word, vodka, no? వోడ్కా అంటే ఏంటి? What How a- ఉంటుంది అది? అంటే what a ఏంటి? performance. కాదు, అంటే ఏంటి? Ah. అంటే ఏంటి, సెల్ ఫోన్ కొత్త కంపెనీయా? ఏంటి వోడ్కా? లేదు లేదు, అది ఇద్దరు ఎనర్జీ డ్రింక్ అయి ఉంటుంది. ఎనర్జీ Right డ్రింక్. కదా? Yeah. కదా? అదేనా నీళ్ళ రంగులో ఉంటుంది, నీళ్లు కింద అందరు తాగుతారు. మీరు రోజు తాగుతుంటారు రాత్రి అందరూ. కాదు, అంటే ఇప్పుడు నీకు రష్యా అంటే వోడ్కా ఎందుకన్నావు? No, because నేను Russian last vodka is year. famous. No, yeah, it's famous. And Famous last year నేను వెళ్ళాను అక్కడికి to Russia and all my వోడ్కా friends. కోసం అంత దూరం వెళ్ళేందుకు మమ్మల్ని అడగచ్చు కదా. నాకు తెలిసి నీ దగ్గర స్టాక్ ఉందని, బట్ నేను నా బర్త్ ప్లేస్ చూద్దామని వెళ్ళాను. నా జన్మభూమి. ఇందిరా స్టైల్లో చిరంజీవి గారి లాగా ఇలా ముద్దు పెట్టుకున్నా నేల మీద. No, it was actually an international film festival and India నుంచి they wanted someone 100 years of Indian cinema అయినప్పుడు, so they had called me, the embassy there. And so when I went there, when I told my friends I'm going there, everybody was like, నాకు vodka తావా. Nobody was like, have a nice trip and safe flight. అలాంటిది ఎవరు అనలేదు. Everybody was like, get me vodka. అబ్రాడ్ వెళ్తానంటే ఎవరైనా అదే చెప్తారు. డ్యూటీ ఫ్రీ షాప్ లో ఏం ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నా, ఏ ఊరు వెళ్తున్నా అంతే అంటే చెప్పకుండా వెళ్ళిపో. రష్యా, yeah, next time I'll do that. సరే, నాకు చాలా విషయాలు తెలిసాయి. నన్ను సబాకా అని గౌరవించావు కదా. Yeah. ఓకే, ఇప్పుడు చూడు, నీకు టెస్ట్ పెడతాను నేను. ఇక్కడ నీకు కొన్ని రష్యన్ వర్డ్స్ ఇస్తాను. What nonsense. ఇట్ ఈస్ నాట్ నాన్ సెన్స్, ఇట్ ఈస్ రష్యన్ లాంగ్వేజ్. Okay, yeah, give Ray. రష్యన్ లాంగ్వేజ్ Okay, Ray. ఈ స్క్రీన్ మీద చూపిస్తాను నేను. నాకు వాటి మీనింగ్, ఐ మీన్ ఇంగ్లీష్ లో. I didn't say నాకు వచ్చింది నేను అన్నానా? నువ్వు వచ్చింది ట్రై చేయి. ఓకే, వచ్చింది ట్రై చేస్తా. రష్యన్ బేస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి? సంస్కృత. అరే చూసా, సంస్కృత్ అంటే ఏం లేదు బా, మన ఆల్ఫాబెట్లు తిరగేసో పక్క దిప్పు ఇటు తిప్పితే అది రష్యన్ లాంగ్వేజ్. వాళ్ళ కజిన్ సిస్టర్స్ వీళ్ళంతా, సాంస్క్రిట్ కజిన్ సిస్టర్స్. సరే, ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది ఇప్పుడు. Okay. జాగ్రత్తగా చూడు, చూసి ఆన్సర్ చెప్పు. ఓకే ఓకే. ఓకే. What the hell? That is in Russian. సబాకా అని నన్ను ఇచ్చావు కదా, చెప్పు అదేంటో. Pradeep is a sabaka. ఇందులో ప్రదీప్ ఉందా? ఉంది. ఇందులో ప్రదీప్ ఉంది. That Pradeep is sabaka. సబాకా ఎక్కడ ఉంది? ఇందులో కింద. కింద ఉంది. అంటే ఇదంతా జుజుబి, వీళ్ళు రష్యన్ లాంగ్వేజ్ వచ్చని చెప్పి నేను వచ్చేది ఈ ఇక్కడ షోకి ఉన్నాను. వచ్చే ముందు సబాకు ఒక్కటే నేర్చుకోవచ్చు. కొట్టారండి. ఇటుకు రాళ్ళు ఎందుకు తెచ్చా నా షోలో? నాకు ఇంకా తెలుసు. పసిబా, తర్వాత దస్సుదానియా, స్మితానా. నేర్చుకొచ్చిన కాదు. దస్సుదానియా is like నేను Thai. నువ్వు కొరియన్ సినిమా పేర్లు చెప్తున్నావు, నాకు అర్థమైంది. ఇక్కడ Okay, I'm not talking. ఫస్ట్ది ఆర్ ఐ. ఒక సింగిల్ లెటర్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ లో సింగిల్ లెటర్ తో స్టార్ట్ అయితే ఐ అంటాం. ఓకే, నువ్వు చెప్పేసి. ఓలు వీలు ఉల్టా ఉన్నాయి కాబట్టి లవ్ అనిపిస్తుంది నాకు. ఐ లవ్. ఐ లవ్. ఇది TE6R అంటే యు. ఐ లవ్ యూ. ఆ లూబులు. లూబులు కాదమ్మా, లు. రష్యన్ లో లూబులు మీన్స్ ఐ లవ్ యూ. లూబులువా? యా, మొత్తం లూబులు. కలిపితే లూబులువా? వన్ వర్డ్ రీ. వన్ వర్డ్. కిందది ప అని వచ్చిందంటే ప్రదీప్ ఏమో డౌట్ వస్తుంది సార్ నాకు. ఐ లవ్ ప్రదీప్ అని ఇనిషియల్ ఏంటి? అది. ఇనిషియల్ ఏంటి? నా ఇనిషియల్ ఎమ్ సార్, ఇన్సూరెన్స్ ఎమ్ లాగా ఉంది కదా. ఓకే, లిసన్, టెల్ మీ వాట్ ఇట్ ఇస్. వాట్? ఐ లవ్ యూ ప్రదీప్. యు లవ్ యువర్ సెల్ఫ్.
ఇది 100% నీకు బాగా తెలిసేది వస్తుంది నెక్స్ట్. ఓకేనా? ఓకే. రైట్. నరేష్ గారు మీరు కూడా గెస్ చేయొచ్చు, కానీ ఆవిడ ఆన్సర్ చెప్పాక మనం గెస్ చేద్దాం. నెక్స్ట్ వన్. This is definitely Sabaka, man. ఇట్ ఈస్ సబాక. ఎలా అవుతుందండి? బాతో స్టార్ట్ అయితే సబాక. No word, Sabaka. దట్ ఈస్ బొకా. బొకా సబాక. సబాక వేరు. వాట్ ఈస్ ఇట్? I have no idea. యూ డోంట్ హ్యావ్ ఐడియా? ఇప్పుడు కా తో ఎండేవి ఏమేమి తెలుసు మీకు? రష్యా నుంచి వచ్చే దాంట్లో కా తో ఎండేవి ఏమేమి తెలుసు? Sabaka. సబాక అంటే బహు కాకుండా రష్యా నుంచి మీకు Vodka. Vodka. ఈవిడికి ప్రదీప్ ఎలా రాస్తారో తెలియదంట, ఐ లవ్ యూ ఎలా రాస్తారో తెలియదంట, ఓడ్కా మాత్రం టపీమని చెప్పింది ఈవిడ. నేను తెలుగు అమ్మాయి, నా రెప్యుటేషన్ తో ఇలా ఆడుకుంటాను. సో మీరు తెలుగు అమ్మాయి, ఉట్టి తెలుగు అమ్మాయి కాదు, తెలుగు ఖ్యాతిని రష్యాలో కూడా దేదీప్యమానంగా వెలిగించిన ఒక నేటి మహిళ. ఇందాక దాకా లేని ఎనర్జీ వచ్చింది ప్రదీప్ కి. అంటే స్క్రిప్ట్ ఇప్పుడే లైన్ గుర్తొచ్చింది, అందుకని వాడేసాను. చాలా ఎనర్జెటిక్ పీపుల్ మీరిద్దరు, నాకు బాగా తెలిసిన విషయం. అండ్ మీకు తెలిసిన సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఉంటారు. యూనో ఒక్కొక్కరికి ఒక మేనరిజం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, మీకు కూడా ఒక స్టైల్ ఉంటుంది. బట్ నాకు తెలిసింది ఏంటంటే స్వాతి ఇమిటేషన్స్లో ది బెస్ట్, నెంబర్ 1. తను ఎవరైనా అలా ఇమిటేట్ చేస్తుంది. సో స్వాతి, మా కోసం మీకు తెలిసిన, మా అందరికీ తెలిసిన ఏదైనా ఒక మంచి సెలబ్రిటీని ఇమిటేట్ చేసి ప్లీజ్. ఎందుకు తర్వాత నాతో ఆడుకుంటారు వాళ్ళు? ఎవరు? నరేషన్ చేయబోతున్నావా? నో. మరి ఎవరిని? నాకు యాక్చువల్లీ ఇమిటేషన్ అంత గొప్పగా ఏం రాదు. కొన్ని గొప్పగా వచ్చినవి ఏవేవి అవి చెప్పు. మీరు చూస్తున్నారు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, పవర్ బై ఫాగ్. డార్లింగ్స్, రేపటి నుంచి మన షోలో ఎప్పుడైనా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అమ్మా, నా షోలో టచ్ లో ఉండడం అంటే Touch లో. నాతో టచ్ లో ఉండండి. నేను కొన్ని విషయాలు చెప్తాను. మీరు అనవసరంగా టచ్ కి అర్థం చేశారనుకో, అందరినీ నేను పిలుస్తున్నట్టు ఉంటుందమ్మా. నా షో ఆపేస్తారు సెన్సార్ బోర్డు. మీ ఇద్దరి కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. అండ్ మీరు చేసింది కూడా చాలా తక్కువ ఫిల్మ్స్. డేంజర్ అండ్ పోరాలి రెండు సినిమాలు చేశారు. ఒకటి తెలుగు, కోఆర్డినేషన్ హౌ వెల్, ఎంత బాగా మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటుంది? పర్సంటేజెస్ లో చూస్తే ఎంత ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ మీటర్? 90 ml. 90, you can say that because we've never విత్ సైజ్ కొంచెం టచ్ లో ఉంటారు. ఇందాక ఇది, ఇప్పుడు ఇది. నా షో టైటిల్ ని ఎందుకు ఇంత సెన్సార్ వర్జన్ లో వాడుకుంటున్నారు? సో ఆయన చెప్పినట్టు 90% Yeah, yeah. 90% ఉండుండొచ్చు. కాబట్టి లిటిల్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. Okay. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ బట్టి సో మినిమం పాస్ పర్సంటేజ్ 60%. ఓకే? ఓకే. ఓడిపోతే నేను చెప్పింది చేయాలి. చిన్న టాస్క్ అబ్బా. ఓకే అబ్బా. ఏ స్కూల్లో ఫెయిల్ అయితే నుంచో పెట్టట్లా? నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వను. అందుకే కనీసం స్కూల్లోనే నుంచోలేదు, అది ప్రాబ్లం నాకు. అవుట్స్టాండింగ్ స్టూడెంట్. మీరు కూర్చున్నా మిగతా వాడితో నుంచినట్టే ఉంటది కదా సార్ మీ హైట్ కి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ టు స్వాతి. అల్లరి నరేష్ హైట్ ఎంత? చూడకు. ఇద్దరు పూచ్. ఇద్దరు పూచ్. No, I think he's like 6'1". 6'1". ఎప్పుడు? Yeah, 6'1". డేంజర్ సినిమాకా ఇప్పుడా? 6'1", 6'1.5", 2". ఒకటి చెప్పు. అది ఎవరో కుక్కటపల్లి టు అమీర్పేట బస్సా? You must కొంచెం రేంజ్ ఇవ్వాలి. టెల్ ఫాస్ట్. ఏంటి నీకు మైక్ ఉంది, నువ్వు కుస్కుస్కాన్ సిగరెట్ అడిగినా మాకు టెల్ 6'1". 6'4". ఆయన ఇలా అన్నారు. ఒకవేళ బుక్క మీద థర్డ్ గా చెప్పావు, థర్డ్ అని చెప్తున్నాను. అదే నువ్వు 6'3" or 4" అంటావు. ఆయన నిన్ను బ్లఫ్ చేయొచ్చు. Okay, but I believe him. I think he's 6'2". See, I said 6'1", 6'1.5", not bad. నరేష్ యువర్ ఆన్సర్? 6'2.5". Yeah, 6'2.5". That's what I said. 6'2". ఓకే, నియర్ బై. వెరీ గుడ్. అల్లరి నరేష్ గారి కార్ నెంబర్ ఎంత? ఏంటి కార్ నెంబర్? ఇంకా ఆధార్ కార్డ్ నంబర్. ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు కాదు, కూడా అడుగు. ఓన్లీ కార్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ చెప్తే అమ్మాయిలు రాసేసుకుంటారు కాబట్టి ఓన్లీ కార్ నెంబర్ అడుగుతున్నా. ఇంచుమించు. Okay, it will be some fancy ఓకే, number. 4 నెంబర్లు ఉన్నాయా? 4 నెంబర్లు ఒక నెంబర్ చెప్పు. 1. దాని తర్వాత 3 నెంబర్లు చెప్పు. 3. 1, 3, ఇంకా 2 ఉన్నాయి. ఏంటి? 3. ఆ? 3, 3, 3, ఆయన 3. రెండు కలుపుతున్నా. ఆయన హార్మోని వాయిస్తున్నారమ్మా. I did not see anything that side. ఇద్దరు పూచ్. Okay. Okay. Idhar pooch. 3, 3, 3, 3. 4 3s. 4 3s. 4 3s. 3.
సింగిల్ డిజిట్ 3. సింగిల్ డిజిట్ త్రీ అంటే నేను త్రీ త్రీ అని చెప్తున్నాను, అంటే నెంబర్ 3 అని. నెంబర్ అంటే 3 సార్లు 3 అని కాదు. వీళ్ళు ఎలా చెప్పారంటే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ టర్మినేటర్ 3 సో రెండోది తప్పు చెప్పావు. ఓకే ఫైన్ 3333 చెప్పావు, ఆయన 3 అని చెప్పారు. ఇండస్ట్రీలో నైస్ హ్యాంగ్ అవుట్ పార్టీ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్స్ టు పార్టీ అండ్ అది ఫ్రెండ్స్ ఈజీగా చెప్పొద్దు. అదే I'll tell you, మనోజ్, నాని, మాణిక్యులు, ఇలా ది యూత్ బ్యాచ్, యూత్ బాబుస్, నువ్వు, శర్వానంద్, yeah, all of them, yeah, he's very friendly, he's Mr. Congeniality. తనకి ఎవరితో గొడవలేదు. ఏంటమ్మా ఏమన్నా ఎవరు Congeniality, నాకు అప్పులు లేరు, నేను ఎవరికి అప్పులు లేరు. yeah, basically నేను తరచూ he has no కలుసుకుంటాను. problem. తరచు కలిసి డబ్బులు లేవు కాబట్టి. ష్యూర్, కెన్ యూ స్టార్ట్? ప్రదీప్, స్వాతి యాక్ట్రెస్ కాకపోయి ఉంటే ఏం అవ్వాలనుకుంది? డాక్టర్? డాక్టర్? No, I think so. that's correct. That's the first thing. She always wanted to become a doctor. రైట్ ఆన్సర్. Yes, అట్రే తెలుసుకో. ఆల్మోస్ట్ 90 దగ్గర తీసుకొస్తున్నారు మీరు. స్వాతికి ఇండస్ట్రీలో ఎవరైనా ప్రపోజ్ చేశారా? చేస్తే ఎవరు? అమ్మా చంపేస్తా అంటున్నావు అంటే ఉంది. తను ఒప్పుకున్నట్టు. చెప్పు స్వాతి, నువ్వు చెప్పేస్తావు పని ఆయన చెప్పమంట. అని చెప్తున్నా. ఓహో, హీరోస్ అని అడగమంటున్నావా? ఓకే, He knows స్వాతికి ఏ హీరో ప్రపోజ్ చేశారు? నేను చేయలేదు. Actually he's one fellow who చాలా did మంది మా propose. ఇద్దరికి వి గోయింగ్ అరౌండ్ అనుకుంటారు కానీ Yeah, we ఇట్స్ never- లైక్ ఐ నో హూ ప్రపోజ్, బట్ He knows ఫ్రెండ్ కాబట్టి మింగేస్తున్నా. మింగిరా, మార్క్ please. తీసుకున్నా పర్లేదు, అది పర్లేదు, పోయినా పర్లేదు. పండగ చేసుకోవాడా మార్తో. పోనీ ప్రపోజ్ చేశారు కదా. చేశారు. ఏమండో ఇది విన్నారా? ఏమంటే ఇది విన్నారా? ఇది సంగతి. సో ఏదైనా ఒక లవ్ టిప్ ఇవ్వచ్చుగా. I have no love life now. వాళ్ళు ప్రపోజ్ చేశారు. వాళ్ళు ప్రపోజ్ చేశారు. సరే, అబ్బాయా? ఛీ, అబ్బాయి, ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ obviously అబ్బాయి. ఆబ్వియస్లీ అబ్బాయి అన్నారంటే ఎస్ అబ్బాయి. తమిళ తెలుగా? ఏంటి తమిళ తెలుగు? ఆ అబ్బాయి ప్రపోజ్ చేసిన అబ్బాయి తమిళ తెలుగా? మాకు ఆ డిస్కషన్ కూడా అయింది ఇందాక. రెండిట్లో చేస్తారు ఆయన. నువ్వు పని చూసుకుని నన్ను ఇంటర్వ్యూ చేయి. నేను ఇది మాత్రమే చూడనా? అంతే. ఓకే సూపర్. ఆయన ఆన్సర్స్ తో కలుపుకుని మీకు 70% పాయింట్స్ వచ్చాయి. పాస్. ఇంత బాగా క్లారిఫికేషన్, ఇంత బాగా మ్యాథ్స్ టీచర్ లాగా ఇంత బాగా చెప్తున్నావు. అండ్ వాయిస్ కూడా సూపర్ ఉంటుంది నాకు తెలుసు. సో ఏం చేయమంటావు ఇప్పుడు? ఇప్పుడు నరేష్ గారు సీన్ ఒకటి ప్లే చేస్తా. ఓకే ఓకే, ఆ సీన్ చూడు. నేను దాని తర్వాత ఆయన వాయిస్ ని మ్యూట్ చేస్తా. నువ్వు దాన్ని డబ్బింగ్ చెప్పాలి. ఓకే ఓకే సార్, ఏమనుకోవద్దు, మీ సినిమాని చంపేయండి. చంపేపోతున్నాం. మర్డర్ చేసేయండి, పోస్ట్ మార్టం చేయండి. ఓకే రెడీ, లెట్స్ గో. ఓకే ఓకే, హియర్ వి గో, స్టార్ట్. మీరు చూస్తున్నారు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ఏయ్ ఎవర్రా కొంచెం టచ్ లో ఉంటా చెప్తా షోకి రమ్మంటే గజ గజ వణికిపోతున్నారు. ఉన్నాడులే కూడా పెద్దవా ప్రదీప్ అని, వాడు పిలిస్తే వచ్చేసా. ఇప్పుడు చచ్చిపోతున్నా. అవునా? నువ్వు రా మధ్యలో. ఏయ్ నా షోకి వచ్చిన తర్వాత అటు ఇటు కదలడానికి లేదు, మొత్తం ఇక్కడే ఉండాలి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని. డైలాగ్ ఇంకా నడుస్తుంది. ఓ నడుస్తుంది. ప్రదీప్, నువ్వు సుత్తి క్వశ్చన్స్ అడగకు. నే యాంకర్, నేను, నువ్వు గెస్ట్ మాత్రమే. ఏయ్, నువ్వు స్వాతిని పిలిచావు, పిష్కావు. స్వాతిని పిలిచావు, ఊరుకున్నా. తన హైట్ ఇంతే ఉంది, ఊరుకున్నా. చికెన్ మొక్క ఇవ్వమన్నాను, ఇచ్చా. కానీ నాకు నువ్వేమిచ్చావు? ఇది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇది ఇచ్చావు, లాస్ట్ కి ఇది కూడా ఇచ్చావు. దీంతో నిన్ను ప్రదీప్ ని చంపేయాలంటే నాకు ప్లీజ్ SMS చేయండి. DOKUDU SMS. సో బ్యాడ్. వండర్ఫుల్ ఇట్ వాస్. చాలా బాగా చెప్పావు, నా గురించిగా సగం అంతా చెప్పావు. కాకపోతే నువ్వే నా ఇన్స్పిరేషన్ ప్రదీప్. సో నువ్వు ఎంత బాగా చేసావో వాళ్ళ దగ్గర తెలుస్తుంది, వాళ్ళ రియాక్షన్. స్వాతి ఎలా చేసింది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో మీరు చేశారు, సరదాగా మనం కూడా ట్రై చేద్దాం. ఓకే, సో మ్యూట్ వర్షన్. ఆహా, సంపూర్ణేష్ బాబు, అది ఎంత మంచి పేరు. హృదయ కాలేజ్ సినిమా చూస్తుంటే అబ్బా ఫ్యాన్ అయిపోయాను.
ఎలాగైనా తను పరిచయం చేయవా? కాదు, సంపూర్ణేష్ బాబు కంటే నిఖిల్ అనే పేరు ఎంత బాగుంటుంది. నిఖిల్. ఇంకా ఉంది. ఒకసారి ఆలోచించు, ఎంత బాగుంది. ఛే, నిఖిలా? అవునవును, నిఖిల్. చిచి, నిఖిల్ 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 అది వినటానికి పికిల్ లాగుంది. మళ్ళీ అదొకట సంపూ బాబు, ఆ వాంట్ మ్యారీ సంపూ. నీ సంపూర్ణంగా సంపూర్ణ పెళ్లి చేసుకుంటాను. ఆ సంపూ, నువ్వు నా హృదయ ఖాళీగా దోచేసుకున్నావు. నిఖిల్ స్వామి రారా కాడి నుంచి కార్తికేయ కార్తికేయ అంటున్నాడు. వర్కౌట్ అవట్లేదు కదా, అందుకే ఆ సంపూని భర్తించి. నాకు సంపూయే కావాలి. Wow. సో ప్రియమైన సంపూర్ణేష్ బాబు గారు అండ్ నిఖిల్ గారు, మీ పాత్రలను మేము ఇక్కడ వాడాం, కానీ సూపర్ చేశారు నరేష్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా దూరంగా నుంచి సీక్రెట్స్ మీ ముందు మాట్లాడుకున్నా మీరు దాన్ని డబ్బింగ్ చెప్పారంటే నాశనమే వాళ్ళ జీవితాలు. అండ్ వెరీ గుడ్, సూపర్. సారీ, చాలా మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారు. అండ్ నాకు తెలుసు స్వాతి వాళ్ళ మమ్మీ సిగ్నల్ స్పెషలిస్టులు అంట. వాళ్ళు సిగ్నల్ ఇచ్చుకుంటే ఆ డైరెక్టర్ కి పిచ్చెక్కిపోతుందంట. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఏంటి సైగలు చేసుకుంటున్నారు ఇలా అని. అంత ఫేమస్. చాలా సార్లు డైరెక్టర్ పాపం క్యారవాన్ బయట వెయిట్ చేసి, మేడం ప్లీజ్ చెప్పండి మీరు ఏం మాట్లాడారు, ఎందుకు నవ్వుకుంటున్నారని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇంత స్పెషలిస్ట్ కాబట్టి మీకు ఆవిడ తోడవుతారు. నువ్వు నిజంగా అమ్మ మాట ఆ రోజు వింటున్నావని ఇప్పుడు అర్థమైంది. నేను అమ్మ మాట ఎప్పుడు వింటాను, మా అమ్మనే కాదు మీ అమ్మని ఎవరి మాట అయినా వింటాను. బాగా శభాశ్రపతి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను మీకు కొన్ని పదాలు చూపిస్తాను, ఆ పదాలని మీరు ఎనాక్ట్ చేసి నా చేత ఆన్సర్ చెప్పించాలి. ఓకే, లెట్స్ గో. వర్డ్ వచ్చిందా? ఎవరు చెప్తారు? స్వాతి. ప్రేయర్స్. వెంకటేశ్వర స్వామి. ఇంకా పేర్లా? 1,000 మంది దేవుళ్ళు ఉన్నారు. నన్ను కాపాడు. గుండెపోటు వస్తే పోతాం, మరి హార్ట్ మీద చేయి పెట్టే పైకి పోతాం. అది మర్చిపోనా? ఆకాశం, మబ్బులు, పైన ఎవరు తిరుగుతారా? ఫ్లైట్ లో కూర్చుంటారు. ఇంకా పైన దేవుళ్ళు. దేవుడా. అంటే దేవుడా అన్న. ఓకే, అందుకే నరేష్ గారు అల్లు అర్జున్ లాగా దేవుడా అది వస్తాయి. ఏదో ఒకసారి అన్నమ్మా దేవుడా. ఓకే, సో ఇప్పుడు నేను స్లైడ్ చేయబోతున్నా. చైనా. అది స్వాతి ఏమొచ్చింది? స్వాతి తప్పలా ఉమ్మకూడదు. ఉమ్మలేదు, మాట్లాడకూడదు కదా. మాట్లాడు. కిళ్ళి, చూయింగాం. ఏం చేస్తున్నావు? బుడగా. ఏంటి చేయకూడదా? చేయాలా? అయిపోయింది. ఏమైంది అక్కడ? ఎగ్జాక్ట్ గా ఏముంది అదే చెప్పాలి నేను. బుడగ ఎక్కువ తింటే బుడగలు వస్తాయి, బుగ్గలు వస్తాయి. ఓకే, అది మౌత్ వాష్. ప్లీజ్ చేతులే పడతాయి, తొందర చెప్పు. బబుల్ గమ్, బబుల్, ఐ మీన్ బెలూన్. ఆన్సర్ బయట చెప్తా, దేవుడా చెప్తా, దేవుడా చెప్తా. నీ డ్రెస్ బాగుందని అస్తమా నీ చేత నుంచో పెట్టించి స్లైడ్ చేపిస్తా తెలుసా? నాకే తెలియదు. ఓకే, 4 టైర్స్, 5 టైర్లు ఉన్నది ఇనోవా. ఏదో 4 ఉంటాయి. స్టెప్నీ. 5వ టైర్ డిక్కీలో ఉంటుందా? ఓకే, పంచర్ అయిందా? 5వ టైర్ అంటే స్టెప్నీ ఉంటుంది కార్లో. అంటే 5 టైర్లు ఉన్న వెహికల్ గురించి బాగా ఆలోచిస్తాను. రాకండి మీరు, నేనే స్లైడ్ చేస్తాను. ఇది మనం కలిసి చేద్దాం. రెడీ? పెదరాయుడు. ఇద్దరిని చూడాలా? మొండి మొగుడు, పెంకి పెళ్ళం. మొగుడు పెళ్ళాలి. నేను ఎందుకు చేస్తాను మొగుడు? అప్పుడు మాట్లాడతా చెప్పరా? అమ్మా
ఆ? కొట్టుకుంటున్నారు గిల్లి గచ్చాలు బిడా మీరు రౌడీ రౌడీ షీటర్ మీసాలున్నాయి ఏది గడ్డం కూడా ఉంది ఏది మీసం చెప్పి మీసం మీసం ఉంది ఆయన అబ్బాయి అమ్మాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏంటి నీకు మీసం వస్తే జమ్మలగడి పంబా సో ఇప్పుడు ఓ పని చేద్దాం స్వాతి మీ తల మీద ఇది ప్లేస్ అవుతుంది నరేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదేంటో రెడీ రెడీ హియర్ వి గో కమ్ ఆన్ డాన్స్ భరతనాట్యం సాగర సంగమం మీరు నుంచుని చేయొచ్చు ఏమన్నా మీరు నుంచుని ఏమైనా ట్రై చేయొచ్చు తాళం గురు కెమెరామెన్ మాస్టర్ తీన్ మార్ వల్గర్ ఎవరు వల్గర్ గా ఉంటారా చాలా ఆ డాన్స్ చూడు ఇంకోసారి చెప్పండి సార్ చెప్పండి మీరు చెప్పేసి వస్తుంది సెక్సీ డాన్స్ హూ సెక్సీ క్యాబ్రే డిస్కో లాంటిది వాళ్ళ పిన్ని గారి కూతురు ఓ సినిమా పేరా ఐటమ్ సాంగా రైట్ ఆన్సర్ సూపర్ yes ఆహా వండర్ఫుల్ సూపర్ గా ఆడారు ఇంత అద్భుతంగా మీరు ఆడతారని నేను అస్సలు అనుకోలేదు తెలుసా అండ్ అన్నిటికంటే నరేష్ గారికి క్లాప్స్ ఆన్ ఐటమ్ సాంగ్ నాకు ఆ స్టెప్ సూపర్ గా నచ్చింది నాకు అర్థం లేదు ఐటమ్ ఏం చెప్తాం అంటే ఇదంటే కప్ అంటాం మళ్ళీ ఓకే ఇప్పుడు స్వాతి డోంట్ రీడ్ ఇట్ అవుట్ బట్ ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్ it is that only no it is that only okay you start ఆయన చెప్పేస్తారు నువ్వు చెయ్యి కూర్చున్నాడు తొక్కడి పిల్ల రైట్ నీకు తొక్కడి పిల్ల రారా రాయనికి సినిమాలు చూసి మేము కూడా పాడాం ఓ అంటే పెద్దలు అందరూ రాయి వెనకాల వేసుకోమంటే ఇదేనా 2 రాళ్ళు వెనకాల వేసుకోండి తప్పదు ఓకే నెక్స్ట్ దానికి కూడా నువ్వు నుంచే చేయాలి కిడ్నీలు వేసుకోవచ్చు నోరు తెరవకూడదు అబ్బాయి పోకరి పరదేశీ పోకరి పొరంబోకు సెట్ అంతా తిరగచ్చు యా యూజ్ వాడుకోండి అమ్మాయి వెళ్తుంది రోడ్డు మీద నా దారి రహదారి రోడ్డు మీద దారి రష్యన్ వాడకు దారి రోడ్డు సౌండ్ రాదు రోడ్డు పక్కన రోమియో రోడ్ సైడ్ రోమియో సూపర్ హియర్ వి గో రోడ్ సైడ్ రోమియో ఎగ్జాక్ట్ వండర్ఫుల్ సూపర్ సో మీ ఇద్దరి మధ్య సూపర్ కోఆర్డినేషన్ ఉందమ్మా అందుకే 90 అన్నావు ఏమే డబుల్ లార్జ్ వెరీ గుడ్ నరేష్ అండ్ స్వాతి సూపర్ గా ఆన్సర్స్ ఇచ్చారు సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా వాళ్ళందరికీ ఇక మనం ఇందాక నుంచి మిమ్మల్ని భయపెట్టా కదా వెళ్ళే ముందు అది వాళ్ళని జాగ్రత్తగా రెడీ చేయడానికి మిమ్మల్ని ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను నేను చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి చాలా డేంజరస్ క్వశ్చన్స్ ఉంటాయి ఇట్స్ హై టైం వి డు సంథింగ్ లైక్ దట్ మీకు 2 ఐటమ్స్ ఒక గంట ఒక డ్రమ్ము పెట్టాను ఓకే మీకు ఇవి 2 లైఫ్ లైన్ లాంటివి నేను అడిగే క్వశ్చన్ మీరు ఆ స్టేట్మెంట్ని కనుక ఒప్పుకుంటే గంట కొట్టండి నో కమెంట్స్ ఇంకా మాట్లాడదలుచుకోరు కానీ ఒప్పుకుంటున్నట్టు ఓకే నేను డ్రమ్ కొట్టారనుకోండి మీరు ఒప్పుకున్నట్టు దాని గురించి మీరు మాట్లాడతా అన్నట్టు డిబేట్ యు గోనా టాక్ అని నేను అడగబోయే 6 ప్రశ్నల్లో 2 ప్రశ్నలకు మాత్రమే మీరు గంటను వాడచ్చు అరే వాట్ ఇస్ దిస్ ఆల్ 6 ఒప్పుకుంటే 6 6 కి టంగా కొడితే ఇంకా ఆహా నో కమెంట్స్ అన్నిటికీ ఓకే లెట్స్ హావ్ ఎ సూపర్ రైడ్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తాలో నరేష్ గారు ఫస్ట్ క్వశ్చన్ మీరు హీరోలకి 6 ప్యాక్లు అవసరమా అని మీరు అనుకున్నారా 6 ప్యాక్ అవసరం అసలు హీరోలకి సో యూర్ ఎ డ్రమ్మర్ ఓకే వై
అంటే అన్ని సినిమాలు కాదు కదండి, అంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ టు బి డిఫరెంట్. సో క్యారెక్టర్ యాక్టర్ అనేటప్పటికి హీ హ్యాస్ టు మోల్డ్ టు ద క్యారెక్టర్. ఒక సినిమాలో లావు ఉండొచ్చు, ఒక సినిమాలో ఇట్ హ్యాస్ టు బి మోర్ న్యాచురల్ కాబట్టి. బట్ 6 packs అన్నది ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ జస్ట్ అంటే 6 pack అన్నది ఒక హీరోకి రూల్ అని మాత్రం లేదండి అక్కడ. సో నెక్స్ట్ వన్, అందంగా ఉన్న హీరోయిన్లకి డైలాగులు నేర్పించాలని ట్రై చేశారా? అంటే ఏంటి అర్థం? ఎందుకంటే నేను చేసినంత 90% హిందీ వాళ్ళతోటే. వాళ్ళకి డైలాగ్ నేను నేర్పించక్కలేదు, వెనకాల ప్రాంప్టింగ్ చెప్తుంటారు. మీరు వద్దు అనుకున్న స్క్రిప్ట్ ఏదైనా బ్లాక్ బస్టర్ అయ్యిందా? ఏంటి? గుండె జరిగల్ ఎంత అయింది ఫస్ట్ నాకు చెప్పారండి కదా. ఓకే, నాకు బేసిక్ ఇందాక మీకు చెప్పినట్టు రొమాన్స్ అంటే చాలా అంటే లవ్ ఇది అని. సో ఐ వాజ్ స్కెప్టికల్ అబౌట్ ఇట్. సో ఐ టోల్డ్ ద డైరెక్టర్ దానికి, సార్ నాకు నచ్చింది కానీ బట్ నా దగ్గర ఒక సుడిగాడు కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తానండి. సో అది మోర్ ఆఫ్ అ లవ్ స్టోరీ ఉంది. సో ఐ వాంటెడ్ మోర్ ఆఫ్ కామెడీ అని చెప్పానండి. సో ఐ టోల్డ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ బట్ ఐ డెంట్ వాంట్ అండ్ ఐ కుడెంట్ సీ మై సెల్ఫ్ డూయింగ్ దాట్ ఫిల్మ్ అండి. ఎందుకంటే మీరు నితిన్ అందంగా బాగుంటాడు కాబట్టి అంటే ఒక లవ్ స్టోరీ సెట్ అయ్యండి. ఇమాజిన్ మీ విత్ గుండె జరిగల్ ఎంత అయింది. దట్ ఈస్ వన్ ఫిల్మ్. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఒకసారి ఆల్రెడీ గంట వాడేశారు, ఇంకొక ఛాన్సే ఉంది అండ్ యూ స్టిల్ హ్యావ్ 3 more questions. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుపడ్డ సెలబ్రిటీస్ చూసి థ్యాంక్ గాడ్ ఐ మిస్డ్ అని అనుకున్నారా? డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అనుకున్నాను. డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళలేదు అనుకున్నారా? అంటే వాళ్ళ మీరా? వాళ్ళు నేను ఎప్పుడు పట్టుకోలేదు. వాళ్ళు driver ని- ఐ డోంట్ డ్రైవ్. బేసిక్ నా మీద మా ఇంట్లో మా మదర్ ఒప్పుకోరు నేను డ్రైవ్ చేస్తే. సో ఐ నెవర్ డ్రైవ్ మై కార్స్. సో నరేష్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే డ్రైవర్ లేకపోతే తాగడం మానేయండి, డ్రైవర్ ఉంటేనే తాగండి. అంటే అలా కాదు, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఎందుకు పెట్టారండి ప్రదీప్? మనం తాగిన అవతల వాళ్ళకి డేంజర్, ఇంకొక ఎదుట వచ్చిన వాళ్ళకి డేంజర్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ యూ వాంట్ ఎంజాయ్, గో ఎంజాయ్. ఇక్కడ తప్పులేదండి. వైన్ షాప్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ లీగల్, ఎవ్రీథింగ్ ఇస్ లీగలీ సోల్డ్. నథింగ్ ఇక్కడ ఎవరికి నాకు ప్రాబ్లం ఏంటంటే మా మదర్ అంటే భయం కాబట్టి నేను తాగుతానని ఆవిడ ముందు చెప్పను కానీ బట్ ఎవ్రీవన్ నోస్ ఇట్. సో ఐ డోంట్ థింక్ సో. మనం చేసే దొంగ పని ఏం కాదు కాబట్టి, ఎందుకంటే బార్లో పబ్లో అమ్ముతున్నారు కదా, డబ్బులుగా అమ్ముతున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎవ్రీథింగ్. అమ్ముతున్నారు కానీ తాగదంటారు ఏంటంటే? మీరు అంతే డ్రైవర్స్ తీసుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో మీరు, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ ఉంటే ముమైత్ ఖాన్ ఎవరిని వరిస్తుంది? మీరు, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ ఉంటే సల్మాన్ ఖాన్, ముమైత్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఎందుకు? ఖాన్లు ఇద్దరు కలిసి ఫస్ట్ పేరు మార్చుకోకర్లేదు. రెండోది ఏంటంటే ఆయనకి 6 packs ఉన్నాయి, ఈవిడికి మంచి అంటే తను కూడా ఆల్మోస్ట్ తనకి బాగా మళ్ళీ 6 pack విషయానికి వచ్చారంటో. ఓకే, సో ఐ థింక్ సో బాడీ ప్రపోర్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఖాన్ కలిసింది. పేర్లు మార్చుకోకర్లేదు. ముమైత్ ఖాన్ బాగుంది చెప్పుకుంటానికి. ఎస్. ఎప్పుడైనా ఈ సినిమాలో లిప్ లాక్ ఉంటే బాగుండు అని అనిపించిందా? ఆయన చాలా అని పెట్టారంటే ఏదో ఉంది అక్కడ. లిప్ లాక్ అని నాకు తెలిసి సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనిపించిందండి. ఉంటే బాగుండు అనిపించింది. అంటే ఒక సీన్ ఉంది అనుకున్నప్పుడు యాస్టీస్ గా అనుకున్నాం బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంటే అప్పటికి ఇంకా ఇట్ వాజ్ లైక్ టాకింగ్ అబౌట్ వే బ్యాక్ 2006. అప్పటికి ఇంకా అంటే వచ్చినాయి కానీ అంత మరీ పాపులర్ ఇది అవ్వలేదు మనకి, అంటే ఇంకా అంత క్యాజువల్ అవ్వలేదండి. అంటే లిప్ లాక్ స్క్రీన్ మీద చూసి అంత క్యాజువల్ అవ్వలేదు. అప్పుడే మనకి కరెక్ట్ గా ఇమ్రాన్ హష్మి పక్కన బాలీవుడ్ సీరియల్ కిస్సర్ అని పేరు వచ్చింది. సో దాట్ ఈస్ వన్ ఫిల్మ్ అండి. ఒక సీన్ లో చేయాల్సింది వి డిడ్ంట్ డూ ఇట్. సుబాబ్, నరేష్, థ్యాంక్ యూ సో మచ్. స్వాతి, ఫస్ట్ క్వశ్చన్. మీ కో స్టార్ ని చూసి ఏంటి వీడు ఈడి బిల్డప్ అని అనుకున్నారా? అనిపించింది ఒక హీరోతో. తెలుగా తమిళ? తెలుగు హీరో. లేటెస్టా పాత? పాత అంటే ఫస్ట్ సినిమానా? కాదు. సెకండ్ సినిమానా? కాదు. థర్డ్ సినిమానా? సెకండ్ సినిమా కాదు, థర్డ్ సినిమా కూడా కాదు. అయితే ఫోర్త్ సినిమా? ఏమో నాకు తెలియదు. అక్కడే అప్పుడు కాదనొచ్చుగా, ఏమో నాకు తెలియదు ఎందుకంటే. సో స్వాతి నటించిన తెలుగు సినిమా 4వ చిత్రంలో హీరో బాగా ఓవర్ యాక్షన్ చేశాడని చెప్పి స్వాతి ఫీల్ అవుతుంది. రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. రెడీ? ఎప్పుడైనా దమ్ము కొట్టడానికి ట్రై చేశారా? సూపర్ గా ట్రై చేశాను, దాంట్లో ఏముంది? ఎప్పుడు?
ఎప్పుడంటే జనరల్లీ వెన్ యూ హ్యావ్ లైక్ పార్టీస్ అండ్ ఆల్ ద బాయ్స్ విల్ స్మోక్ నో సో ఐల్ బి లైక్ నేను ఒకసారి ట్రై చేస్తాను అని ఒకసారి try చెప్పి చేస్తాను. నో బట్ దెన్ యాక్చువల్లీ మై ఫాదర్ ఆల్సో స్మోక్స్. మా నాన్న ఇండియన్ నేవీలో పనిచేశారు. సో చిన్నప్పటి నుంచి పార్టీస్ ఇంట్లో జరిగినప్పుడు అంకుల్స్ అందరు స్మోక్ చేసేవారు. Yeah. అండ్ అది కాకుండా ఫర్ మై నెక్స్ట్ మలయాళం ఫిల్మ్ యాక్చువల్లీ ఐఎమ్ ప్లేయింగ్ అ గ్యాంగ్స్టర్ గర్ల్ అనమాట. Ooh. సో దాంట్లో నాకు మై డైరెక్టర్ కంపల్సరీ టోల్డ్ మీ దట్ క్యారెక్టర్ ఎప్పుడు సిగరెట్ తోనే ఉంటుంది. యూ హ్యావ్ టు బికాస్ నాకున్న ఇమేజ్ ఇస్ లైక్ వెరీ పాపం మంచి అమ్మాయి. సో హీ వాంటెడ్ టు బ్రేక్ ఇట్. సో హీ లైక్ ఆ క్యారెక్టర్ కి కంపల్సరీ ఉండాలి అండ్ నువ్వు అలాంటి చేస్తే సీన్ కట్ అయిపోద్ది. యూ హ్యావ్ టు లుక్ లైక్ యు మీన్ బిజినెస్. ప్రొఫెషనల్ స్మోకర్ లాగా. Yeah. ప్రొఫెసర్ అంటే సిగరెట్ నువ్వు తాగడానికి కాదు, సిగరెట్ నీ కోసం పుట్టింది అన్నట్టు ఉండాలి. Yeah, so for that I picked it up. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బెస్ట్ ఇండస్ట్రీ ఏది? కాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్? Mollywood. మలయాళం. Malayalam. మలయాళం. బెస్ట్ Kerala. ఇండస్ట్రీ కేరళ, మాలీవుడ్. కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటో షూట్ ఛాన్స్ వస్తే చేస్తారా? నేను ఎందుకు చేస్తాను? ఎందుకు చేస్తారా అని అడగలేదు, చేస్తారా? చేయరా? నేను చేయను ఎందుకంటే నాకు ఆ బాడీ లేదు కాబట్టి. ఒకవేళ బాడీ వచ్చి చేస్తానేమో. ఆ హైట్ ఆ ఏజ్ అదంతా దాటిపోయాను నేను. You should ask some 17-18-year-old who's like 5'9" and who's thin abs and all that. Other నాకు ఏమీ లేవు qualifications to be a calendar girl, so I can't be. క్యాలెండర్ పట్టుకుని నుంచుండదు కావచ్చు. If you want, I'll hold. అంటే వాళ్ళ క్యాలెండర్ నువ్వు కొట్టుకుంటున్నావు. November, December, అంతే. I can only hold the calendar. సూపర్, దట్ వాజ్ స్ట్రైట్ ఆన్సర్. Yeah. పర్ఫార్మెన్స్ లేకపోయినా ఒక హీరోయిన్ కి అవార్డు ఇచ్చారని అనిపించిందా? లేదు, బికాజ్ ఏదైనా పర్ఫార్మెన్సే. సి పాపం భాష రానోళ్ళన్నా నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఎందుకంటే నేను వేరే లాంగ్వేజెస్ లో పనిచేశాను విచ్ ఇస్ నాట్ మై మదర్ టంగ్ అండ్ ఐ నో హౌ హార్డ్ ఇట్ ఇస్. అండ్ గ్లామర్ గర్ల్స్ వీళ్ళకి యాక్టింగ్ లేదని అంటాం కానీ ఆ బాడీ మెయింటైన్ చేయాలన్నా లుక్స్ మెయింటైన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇస్ హార్డ్ ప్రదీప్. ఏది నువ్వు కష్టపడి ఉంటావు, యు గాట్ ఎ వెరీ గుడ్ అప్లాజ్, బట్ అవార్డ్ గోస్ టు సంబడి ఎల్స్. ఇట్స్ ఓకే. అవార్డ్స్ వస్తే పని అవ్వదు, సినిమాలు రావాలి, ఆఫర్స్ రావాలి, సినిమా హిట్ అయితే చాలు మాకు. అవార్డు వచ్చినంత మాత్రాన నువ్వు హీరోయిన్ అవ్వవు, నీకు సినిమాలు రావాలి అంటున్నారు. ఇంకో హీరోయిన్ గురించి హిట్ సినిమా రావాలంటున్నారు స్వాతి గారు. నువ్వు మన తెలుగు సినిమా వెబ్సైట్ పని చేయాలి ప్రదీప్. లేదమ్మా, వాళ్ళు రేపు పొద్దున్న రాసుకోవడానికి ఇస్తున్నాను వాళ్ళ సూపర్ కంటెంట్. టైటిల్స్ ఇస్తున్నాడు కదా. వండర్ఫుల్, Thank you. సూపర్ ఫన్ నీ షో. కానీ వెళ్ళిపోయే ముందు నాకు గుర్తుగా, నా కోసం, మా అందరి కోసం మీరు ఎప్పుడు కొంచెం టచ్ లో నాకు ఉండాలి అంటే హ్యాండ్ ప్రింట్ నాకు కావాలి. ఓ అలా వచ్చావా? Yeah, అదే వెరీ touch లో సింబాలిక్. ఉండడం అంటే. ఓకే. దీని మీద మీ హ్యాండ్ ప్రింట్ కావాలి నాకు. పోలా పోలా అదిరిపోలా. నాస్తి కావాలంటే ఎప్పుడన్నా అదే. ఫ్రెండ్స్ ఉంటాయి చూసుకోండి. సూపర్. అండ్ అలాగే సైన్. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి మా ఆల్బమ్ లోకి రాబోతోంది స్వాతి అండ్ నరేష్ హ్యాండ్ సైన్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ప్రోగ్రామ్ కి ప్రతి వారం వచ్చే సెలబ్రిటీస్ హ్యాండ్ ప్రింట్స్ ని మేము OLX.in వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం. కావాలనుకున్న వారు ఎవరైనా OLX.in నుండి కొనుక్కోవచ్చు. సో సూపర్ ఫన్, సూపర్ మస్తీ. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అన్నాను. అండ్ ఎస్, ఇద్దరు టచ్ లోకి వచ్చారు, ఎన్నో విషయాలు మాతో మాట్లాడుకున్నారు. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్స్ తో మీ ముందుకు వస్తాను. అండ్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.